మనము ఎడ్యుకేషన్ లేదా విద్య గురించి చాలా అపోహల్లో ఉన్నాము. చాలా ఇగ్నరెంట్‌గా ఉన్నాము. అంత కన్‌ఫ్యూజ్డ్‌గా ఉన్నాము. ఇలా నేను ఎందుకంటున్నానంటే, మన ఆలోచన ఏందంటే, ఒక 10థ్ చదవడము, ఒక డిగ్రీ చదవడము, ఒక ఇంటర్మీడియేట్ చదవడము, ఒక ఇంజినీరింగ్ చేయడము, ఒక మెడిసిన్ చేయడము, లేదా ఈ రోజుల్లో వచ్చే ఈ కంప్యూటర్ నాలెడ్జ్ ఏదైతున్నదో కంప్యూటర్ కోర్స్ చేయడము, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ విద్య అని మనం అనుకుంటున్నాం. కానీ ఇది విద్య కాదు. విద్యకు, అక్షరాస్యతకు దెర్ ఇస్ అ బిగ్ డిఫరెన్స్ బిట్వీన్ లిటరసీ అండ్ ఎడ్యుకేషన్. సో అది అర్థం చేసుకున్నప్పుడే మనకు మన సమాజము బాగుపడడం కానీ, మన సమాజంలో సమస్యలు తగ్గడం కానీ, మన సమాజము స్థిరంగా ఉండడం కానీ జరుగుతుంది. ఈ విషయం నేను ఇప్పుడు ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే, ఒక రోజు క్రితము బెంగళూరుకు చెందిన ఒక లేడీ, ఒక స్త్రీ తన 4 సంవత్సరాల అబ్బాయిని అతి దారుణంగా చంపివేయడం జరిగింది. చంపివేసి సూట్ కేసులో పెట్టి వేరే ప్రదేశానికి తరలిస్తూ ఆ ప్రయత్నంలో చిన్న తప్పులు చేసి పోలీసులకు దొరికింది. అయితే ఇక్కడ మర్డర్ గురించి మనం మాట్లాడడం లేదు, పోలీసు వాళ్ళకు దొరికిందా దొరకలేదా గురించి ఇంపార్టెంట్ కాదు. ఇక్కడ ఏంటంటే ఒక స్త్రీ 39 ఇయర్స్ స్త్రీ 4 ఇయర్స్ సన్ను ఏ విధంగా చంపగలిగింది, ఎలా చంపగలిగింది అనే ముందు మనం ఒకసారి ఈమె క్వాలిఫికేషన్ చూద్దాం. క్వాలిఫికేషన్ కరెక్ట్గా ఐడియా లేదు కానీ మనకు ఆమె ఒక కంప్యూటర్ ఇంజనీర్. ఏం పని చేస్తుంది? ఒక అంకురపు వ్యవస్థ అంటే ఒక స్టార్టప్ కంపెనీలో ఆమె సిఈఓగా ఉంది, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉంది. ఏంటిది ఈ అంకురపు కంపెనీ స్టార్టప్ అంటే మైండ్ఫుల్ అనే ఒక మైండ్ఫుల్ ఏఐ ల్యాబ్. ఏఐ ల్యాబ్ అంటే ఇది ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే కృత్రిమంగా వచ్చే తెలివితేటల గురించి పనిచేసే కంపెనీ ఇది ఇక్కడ. సో ఇక్కడ కృత్రిమంగా పనిచేసే కంపెనీ అన్నప్పుడు మనం ఆలోచించవలసింది ఏంటంటే, ఇక్కడ 2 విషయాలు. విద్య అంటే ఏంది, ఫస్ట్ మనం దాని గురించి చర్చించాలి. రెండవ విషయం ఏంటంటే, ఈ కృత్రిమ మేధస్సు, కృత్రిమంగా వచ్చే తెలివి ఏదైతే ఉన్నదో ఇది మానవుణ్ణి సర్వనాశనం చేసే దిక్కు ప్రయాణింపజేస్తుందా, దానికి ఇది ఒక ఉదాహరణ అని మనం ఒకటి చర్చించవలసి ఉంటుంది కంపల్సరీ. సో సాధారణంగా మనకు విద్య అనగానే నేను ఆల్రెడీ చెప్పిన, విద్య అంటే చదవడం రాయడం కాదు, విద్య అంటే 4 డిగ్రీలు తెచ్చుకోవడం కాదు, ఎంఎస్సీలు బిఎస్సీలు చేయడం కాదు, పిహెచ్డీలు చేయడం కాదు. విద్య అంటే ఏంటి అంటే చాలా రకాలుగా చాలా పెద్ద పెద్ద విద్యా తాత్వికవేత్తలు, ఎడ్యుకేషనల్ ఫిలాసఫర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రకరకాలుగా చెప్పారు. ముఖ్యంగా మనము ఒక డెఫినేషన్ కనుక తీసుకున్నట్టయితే, ఎడ్యుకేషన్ ఈజ్ నథింగ్ బట్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ డివినిటీ ఆల్రెడీ ప్రజెంట్ ఇన్ మ్యాన్ అన్నారు. అంటే మానవునిలో దైవత్వం దాగి ఉన్నది, ఆ దైవత్వాన్ని వెలికి తీయడమే విద్య అని చెప్పారు. అదేవిధంగా ఎడ్యుకేషన్ ఈజ్ నథింగ్ బట్ మ్యాన్ మేకింగ్ అండ్ సొసైటీ మేకింగ్. మనిషిని తయారు చేయడం ఏంది, మళ్ళీ సొసైటీని తయారు చేయడం ఏంది అనేది ఇక్కడ ప్రశ్న వస్తుంది. మానవుల్లో దైవత్వం దాగి ఉన్నది, దాన్ని ఏ విధంగా వెలికి తీస్తాం? మేనిఫెస్టేషన్ ఆఫ్ డివినిటీ ప్రజెంట్ ఇన్ మ్యాన్ అంటే నేను దేవుణ్ణి కాగలుగుతానంటే దేవుణ్ణి ఖచ్చితంగా కాలేను. కానీ దేవుడు మనకు నిర్దేశించిన లక్షణాలను మనలో తెచ్చుకోవడమే, ఆహ్వానించుకోవడమే విద్య. మనం దైవత్వాన్ని వెలికి తీయడం అంటే నేను సాయిబాబా లాగా తీసుకొచ్చి కళ్ళ మీద బిడ్డ అని ఇట్లా కళ్ళ మీద ఇట్లా అనగానే గుడ్డివానికి కళ్ళు రావడము, కుంటివానికి కాళ్ళు రావడము, చెవిటివానికి వినిపించడము, ఈ అద్భుతాలు చేయడం కాదు విద్య అంటే. విద్య అంటే సంపూర్ణ మూర్తిమత్వము, అభివృద్ధి చేసుకోవడము. మరి ఇక్కడ సంపూర్ణ మూర్తిమత్వం అంటే ఏంటి? ఒక 10వ తరగతి విద్యార్థిని కనుక తీసుకున్నట్టయితే తన సమవయస్కులతోని ఏ విధంగా మెదలాలి, తన తల్లిదండ్రులతోని గురువులతోని ఏ విధంగా మెదలాలి, వృద్ధులతోని ఏ విధంగా మెదలాలి, సమాజంలో తిరిగేప్పుడు సమాజంలో ఇతర వ్యక్తులతోని ఏ విధంగా మాట్లాడడం కానీ, ఏ విధంగా వ్యవహరించడం కానీ అనేది తెలిసి ఉండాలి. తన శరీరాన్ని తాను దృఢంగా ఉంచుకోవడము, ఎటువంటి రోగాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవడము, తను చదువుకునే చదువులో మంచి మార్కులు తెచ్చుకోవడము, మంచి డిగ్రీలు సాధించడము, ఆ డిగ్రీల సహాయంతో మంచి ఉద్యోగాన్ని సాధించిన తర్వాత మంచి వైవాహిక జీవితాన్ని, తన జీవిత భాగస్వామితో ఏ విధంగా మెదలాలో తెలవడము, తన పిల్లలని ఏ విధంగా పెంచాలో తెలవడము,
తన దేశం పట్ల తనకు ఎటువంటి కర్తవ్యం ఉన్నది దాన్ని నిర్వర్తించడం. సో ఇవన్నీ చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు మన మానవుని సంపూర్ణ మూర్తిమత్వ వికాసమే, టోటల్ పర్సనాలిటీ డెవలప్మెంట్, దీన్నే ఎడ్యుకేషన్ అని అంటున్నారు. మరి ఇన్ని రకాల నిర్వచనాలు, ఇన్ని రకాలు ఈ విద్యలో ఇవన్నీ ఉన్నప్పుడు మనం చదువుకునే మన సమాజంలో, భారతీయ సమాజంలో మనం ఇచ్చే డిగ్రీలలో ఈ విద్య ఎందుకు లోపిస్తుంది అనేది బిగ్ క్వశ్చన్. ఇక్కడ మనం చెప్పుకున్న సమస్యలో ఏంది, స్త్రీ 39 సంవత్సరాలు అని చెప్తున్నాము. ఒక పెద్ద మంచి స్టార్టప్కి సీఈఓగా పనిచేస్తున్నదని చెప్తున్నాము. ఆ సీఈఓ దేనికి సంబంధించింది? కృత్రిమ మేధస్సుకు సంబంధించింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు సంబంధించింది. ఆమె సొంత మెథడ్ ఉపయోగించలేదా? ఆమె కంపెనీలో ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఇక్కడ ఉపయోగించిందా? సమస్య ఏంది ఇక్కడ? సమస్య ఏం లేదు, సింపుల్ చూడండి. సమస్య ఏందట అంటే ఆమెకు తన భర్తతో పడట్లేదు, డైవర్స్కి అప్లై చేసిండు, కొద్ది రోజుల్లో డైవర్స్ వచ్చే అవకాశం ఉంది. డైవర్స్ వచ్చిన తర్వాత తన భర్తకు కొడుకు ఏడ లభిస్తాడో, ఏడ దక్కుతాడో, వాడికి భర్తకు దక్కకుండా నాకు కొడుకు నాకు వద్దు, నా భర్తకు కూడా వద్దు అనే ఉద్దేశంతో ఆ కసి, ఆ ఎమోషన్స్ ఎట్లా డామినేట్ చేసినాయంటే, క్షణిక ఆవేశాలు ఏ విధంగా డామినేట్ చేశాయంటే, తన సొంత కొడుకు అని కూడా ఆలోచించలేదు. తన భర్తకు కొడుకు లభించొద్దు, దక్కొద్దు అనే ఒక ఆలోచనే తప్ప, నేనేం చేస్తున్నాను, సొంత కొడుకును చంపేస్తున్నాను. సొంత కొడుకే కాదు, ఇతరుల కొడుకు అయితేంది, ఎవరి పిల్లలు అయితేంది, ఒక 4 ఏళ్ల పసికందును చంపివేయడం అంటే మొత్తము మన యొక్క మానవత్వాన్ని కోల్పోవడమే. మన యొక్క స్థిమితము అంటే మనస్సు యొక్క స్థిమితత్వాన్ని కోల్పోవడము, టోటల్ సెన్సెస్ను కోల్పోవడము, మనలో రాక్షసుడు ప్రవేశించడము, రాక్షసుని ఆహ్వానించుకున్నట్టే అవుతుంది కదా. సో ఆ విధంగా ఒక రాక్షసిని ఆహ్వానించుకొని తన కేవలం భర్త మీద ద్వేషంతో కొడుకును చంపేయడం అనేది జరిగింది. సో ఇక్కడ ప్రశ్న ఏంది, ఈమె ఒక పెద్ద కంపెనీకి సీఈఓ. ఈమె సీఈఓ అయిందంటే ఏదో ఒక ఇంజనీరింగ్ చేసి ఉంటుంది, లేదా కనీసం డిగ్రీ చేసి ఉంటుంది. ఏమైంది విద్య? ఈమె కేవలం చదువుకున్నదా? కేవలం అక్షరాస్యత మాత్రమే సాధించిందా? విద్యను అభ్యసించలేదా? విద్యావంతురాలు కాలేదంటే ఖచ్చితంగా ఆమె విద్యావంతురాలు కాలేదు. ఆమె విద్యావంతురాలు కనుక అయినట్టయితే ఈ క్షణికావేశాలకు, క్షణిక భావోద్వేగాలకు లోనయ్యేది కాదు, కొద్దిగా ఆలోచించేది. ఏం చేస్తున్నాను నేను? నా కొడుకుని చంపేస్తున్నాను. నా కొడుకే కాదు, ఏ పిల్లవాడిని కూడా చంపేయొద్దు. ఎవరి కోసం చంపేస్తున్నాను? నా కొడుకు మీద నాకేమైనా ద్వేషం ఉందా? లేదు. ఎవరి మీద ద్వేషం ఉంది? భర్త మీద. భర్త మీద ద్వేషం ఉంటేంది, ఆల్రెడీ డైవర్స్ తీసుకుంటున్నారు. డైవర్స్ తీసుకున్న తర్వాత కొడుకు ఎక్కడ బతుకుతేంది? భర్త దగ్గర ఉంటేంది, నీ దగ్గర ఉంటేంది, లేదా ఇద్దరి దగ్గర కాకుండా ఒక హాస్టల్లో ఉంటేంది. కొడుకు పెద్ద పెరగడము, మంచిగా బతకడము, మంచిగా విద్యను అభ్యసించడము, వానికి అన్ని ఫెసిలిటీస్ ఇవ్వడము, వాడు సమాజానికి ఒక ఆదర్శంగా మారేలా తయారు చేయడం అనేది మన ఉద్దేశంగా ఉండాలి. కానీ వీళ్ళు చదువుకున్నది విద్య కాదు, కేవలం డిగ్రీలను సాధించారు. సో దిస్ ఈజ్ ద రైట్ టైం టు ఇంట్రాస్పెక్ట్. మన విద్యా వ్యవస్థ ఒకసారి అంతర్మదనం చేసుకొని, ఒకసారి ఇంట్రాస్పెక్షన్ చేసుకొని, మన విద్యా వ్యవస్థ కరెక్ట్ ఉందా? ఇన్ని ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి? చిన్న చిన్న సమస్యలకు ప్రాణాలు తీయడం కానీ, ప్రాణాలు తీసుకోవడం కానీ ఎందుకు జరుగుతుంది? సమాజంలో స్థిరమైన జీవితాన్ని ప్రజలు ఎందుకు గడపలేకపోతున్నారు అనేది ఖచ్చితంగా ఆలోచించాలి. మన విద్యా వ్యవస్థను టోటల్ ఓవర్హాలింగ్ చేయవలసిన అవసరం ఉందని నేను అనుకుంటున్నాను. జస్ట్ మనకు జనరల్గా స్కూల్స్లో ఈ మధ్యలో ఏం చేస్తున్నారంటే LSRWలు, లిస్నింగ్, తర్వాత స్పీకింగ్, రీడింగ్, రైటింగ్ ఇటువంటివి కాకుండా ఈ యొక్క పర్సనాలిటీ మీద స్టెబిలిటీ, ఒక రకమైన స్టెబిలిటీ, సమస్యలు వచ్చినప్పుడు ఏ విధంగా ఎదుర్కోవాలి, చిన్న చిన్న స్ట్రెస్ఫుల్ కండిషన్స్ను ఏ విధంగా తట్టుకోవాలి, ఏ విధంగా ఓవర్కమ్ అయ్యి తర్వాత పీస్ఫుల్ లైఫ్ ఏ విధంగా లీడ్ చేయాలనేది మనకు ఈ లైఫ్ స్కిల్స్ అనేటివి నేర్పిస్తలేరు. ఈ లైఫ్ స్కిల్స్ నేర్పించినంత వరకు సేట్ లాంటి వాళ్ళు పుట్టుకొస్తుంటారు. వాళ్ళు తమ ప్రాణాలను తీసుకుంటారు, ఇతర ప్రాణాలను తీసుకుంటుంటారు. ఇది కంటిన్యూస్గా జరిగే ప్రక్రియ. ఈ ప్రక్రియను ఆపాలంటే ఖచ్చితంగా మన విద్యా వ్యవస్థను ఓవర్హాలింగ్ చేయాలి. ఇంకొకటి, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, నాకు ఇంకొక డౌట్ ఏంటంటే, ఈమె ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఏమన్నా అడిగి చూసిందా అని నాకు డౌట్. నా భర్త నన్ను ఇట్లా చేస్తున్నాడు, మేము డైవర్స్ తీసుకుంటున్నాం అంటే ఆ కృత్రిమ మేధస్సు తప్పు సంకేతము, తప్పు అడ్వైస్ ఏమన్నా ఇచ్చిందా? తప్పు గైడెన్స్ ఇచ్చి ఆమెను ఈ పని చేసేట్టు ఒక రకంగా తోడ్పడిందా, ఒక రకంగా ప్రేరేపించిందా అనేది నాకు ఒక రకంగా డౌట్ వస్తుంది. సో కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని దాని వెనక పరిగెత్తకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను కూడా మనము
తెలివిగా ఉపయోగించుకుంటేనే అది మనకు ఉపయోగపడుతుంది. మనం తెలివి తక్కువగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కి వాటికి క్లూస్ ఇచ్చి మనకు ఏదైతే రిజల్ట్ వస్తదో అది ఇచ్చిన సజెషన్స్ ఏవైతున్నాయో అది ఇచ్చిన అడ్వైజ్ ఏదైతున్నదో దాన్ని ఫాలో అయినా కూడా చాలా డేంజరస్ ఈ సమాజానికి అని నాకు అనిపిస్తుంది. కాబట్టి 2 విషయాలు ఇక్కడ మనము గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ థింగ్ ఏంటంటే మన విద్యా వ్యవస్థను మొత్తం ఓవర్‌హాలింగ్ చేసి కేవలము ఐఐటీలు, జీలు, నీట్లు, నల్సార్లే కాకుండా ఖచ్చితంగా మనము లైఫ్ స్కిల్స్‌కి జీవితాన్ని అఫ్కోర్స్ ఉద్యోగం అనేది ఇంపార్టెంట్, ఆ డిగ్రీలు అనేది ఇంపార్టెంట్. ఆ డిగ్రీలతో పాటు ఆ డిగ్రీలు వచ్చిన తర్వాత కూడా ఒక స్మూత్ లైఫ్ ఏ విధంగా లీడ్ చేయాలి, సమాజంలో మనం ఏ విధంగా జీవితాన్ని గడపాలి అనేదాన్ని ఆ స్కిల్స్ ఖచ్చితంగా నేర్పియాలి. అది సబ్జెక్ట్లో పోర్షన్లో కంపల్సరీ సిలబస్లో పార్ట్ కావాలి. సెకండ్ థింగ్ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతున్నదో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి కొద్దిగా మనం పునరాలోచించాలి. దాన్ని ఎంతవరకు యూజ్ చేయాలి, దాని సలహాలు, అడ్వైజెస్, సజెషన్స్ ఏ విధంగా ఎంతవరకు తీసుకోవాలి, ఏ లిమిట్, దానికి ఒక లిమిటేషన్స్ పెట్టుకొని ఆ లిమిట్స్లో వితిన్ ద లిమిట్స్లో మనం పనిచేస్తేనే మనకు అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఉపయోగపడుతుంది. లేకపోతే దాని రాంగ్ సజెషన్స్ వల్ల, రాంగ్ అడ్వైజెస్ వల్ల సమాజము నాశనమయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ 2 పాయింట్స్ ప్రజలు గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా మీరు ఎవరైతే ఈ వీడియో చూసారో ఎవరికైనా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఖచ్చితంగా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను ఎంకరేజ్ చేయండి. జై హింద్.